కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పేదలకు నష్టం కలిగించే విధంగా ఉందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ నాయకుల మాటలు కోటలు దాటుతున్నప్పటికీ కాంగ్రెస్ కార్యాలయం దాటి రావట్లేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ఓటు బ్యాంకు పెంచుకునేందుకు ప్రజలను విభజించి పాలిస్తుందన్నారు. సికింద్రాబాద్లో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్న భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మోండా మార్కెట్ రామ్ గోపాల్పేటలో ప్రభుత్వ పాఠశాలలో పవర్ బోర్ వెళ్లను ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన బడ్జెట్లో విద్యారంగానికి అరకొర నిధులు కేటాయించారని తెలిపారు. పాఠశాలలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వందని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతుల కల్పనకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వాలు సక్రమంగా వినియోగించడం లేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను రాష్ట్ర ప్రభుత్వాలు దారి మళ్లిస్తున్నాయి. విద్యార్థులకు తాగునీరు, మరుగుదొడ్లు సౌకర్యం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. హాస్టల్లో కలుషిత ఆహారం, నీరు త్రాగి విద్యార్థులు అనారోగ్యాల బారిన పడుతున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం మైనార్టీల కోసం హాస్టల్ మంజూరు చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం భూమిని కేటాయించకపోవడం శోచనీయమన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో కూడా విద్యారంగానికి అరకొర నిధులు ఇవ్వడం జరిగింది. ఇక్కడ నిరుద్యోగ భృతి కానీ విద్యారంగానికి సంబంధించినటువంటి అనేక మౌలిక వసతులు పెంచే విషయంలో కానీ ఏమాత్రం వాళ్ళు కేటాయించిన నిధులు సరిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. మాటలు మాత్రం కోటలు దాటుతాయి తప్ప పనులు మాత్రము ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఆఫీస్ బయట దాటడం లేదు. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క విద్యా వ్యవస్థ మెరుగుపరచడం కోసం కావాల్సిన నిధులు కేటాయించాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఆ దిశలో మరి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయాలి. కనీసము అన్ని పాఠశాలల్లో మెరుగైనటువంటి మంచినీటి వసతి, టాయిలెట్ల వసతి, ఆ టాయిలెట్లకు సంబంధించినటువంటి పరిశుభ్రము, అదేవిధంగా వాళ్ళకి ఇచ్చేటువంటి మిడ్ డే మీల్స్, పరిశుభ్రమైనటువంటి మిడ్ డే మీల్స్, దానికి సంబంధించినటువంటి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి యూనిఫాము, టెక్స్ట్ బుక్స్ సకాలంలో వాళ్ళకి సంబంధించినటువంటి ట్యూషన్ ఇతరత్ర ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. చాలా పెద్ద ఎత్తున ఈరోజు మిడ్ డే మీల్స్కు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఆర్థిక సహకారం అందిస్తున్నది. టెక్స్ట్ బుక్స్కు ఆర్థిక సహకారం అందిస్తూ ఉన్నది. అదేవిధంగా పిల్లలు వేసుకున్నటువంటి యూనిఫామ్ కూడా కేంద్ర ప్రభుత్వం నిర్ధరిస్తూ ఉన్నది. హైదరాబాద్ నగరంలో, తెలంగాణలో మైనార్టీ విద్యార్థుల కోసం హాస్టలు మంజూరు చేసి 3 సంవత్సరాలు కావస్తున్నా ఇంతవరకు భూమి కూడా కేటాయించినటువంటి పరిస్థితి ఈరోజు ఉన్నది. సుమారు 23 హాస్టళ్లకు కేంద్ర ప్రభుత్వము డబ్బులు ఇచ్చింది. కానీ ఇంతవరకు హాస్టళ్లకు సంబంధించినటువంటి భూమి కూడా కేటాయించినటువంటి పరిస్థితి. కేంద్ర ప్రభుత్వం అనేక రకాలుగా సహకరిస్తున్నప్పటికీ దాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవడంలో మరి ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం వైఫల్యం చెందుతూ ఉంది. కాబట్టి గతంలో కేసీఆర్ అధికంగా ఉన్నాడు. కాబట్టి ఇందులో ఏదో పెద్ద మార్పు వస్తుందని మేము ఎక్స్పెక్టేషన్ చేయడం లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మామూలే, కాంగ్రెస్ పార్టీ అలవాటు కానీ, కాంగ్రెస్ పార్టీ గత 75 సంవత్సరాల చరిత్ర కానీ ఎంతసేపు కుటుంబం చుట్టూ, అవినీతి చుట్టూ తిరిగేటువంటి ప్రభుత్వాలు, పార్టీలే తప్ప నిజంగా పేద ప్రజలకు న్యాయం చేసేటువంటి వ్యవస్థ ఈరోజు కాంగ్రెస్ పార్టీలో డిఎన్ఏలో లేదు. కాంగ్రెస్ పార్టీ ఎంతసేపు ప్రజలను విభజించి పాలించేటువంటి పరిస్థితి, ఓటు బ్యాంక్ పెంచుకునేటువంటి పరిస్థితి చేస్తుంది తప్ప మాటల గారడే తప్ప వాస్తవంగా పేద ప్రజలకు కానీ బడ్జెట్లో కేటాయింపులు కానీ ఏమాత్రం జరగలేదనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను.